నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల వ్యాఖ్య. త్వరలోనే మరోసారి డిఎస్సి నోటిఫికేషన్, సీజనల్ హాస్టల్స్ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి లోకేష్. కౌన్సిల్లో కొనసాగుతున్న ఇందాపూర్ డైరీ వివాదం, చీజ్కు నెయ్యికి తేడా తెలియదంటూ బొత్సాపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే, టీటీడీలో నెయ్యి కల్తీకి బాబే సూత్రధారి. వైసీపీ అధ్యక్షులు జగన్ ఆరోపణలు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కలెక్టర్ విస్తృత పర్యటన. అభివృద్ధి, రెవెన్యూ అంశాలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అంటూ అసెంబ్లీ వేదికగా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వైసీపీ హానికరం అనే వార్నింగ్ను నిరంతరం ప్రజలకు ఇస్తూనే ఉండాలని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్పై జరిగిన చర్చలో భాగంగా అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు రుణాలిచ్చిందని, వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో గనులు, ఎక్సైజ్ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లేదని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయంగా మారిందని తెలిపారు. ఒక జాతిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక గణబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 7 కొత్త సంస్థలకు రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు అంగీకారం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల నివాసాల కోసం భూమి ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. రెసిడెన్షియల్ అకామిడేషన్కి యాక్చువల్గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈపీటీఆర్కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్కి 0.4 acre, నేషనల్ నాబార్డ్కి ఒక 1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 acres ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి, ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయలేదు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. కాజాలోని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో డాగ్స్ కెనాల్స్, ఫ్రీ ఆపరేషన్ గది, ఫుడ్ ఫీడింగ్ ఏరియాను, రికార్డులను పరిశీలించారు. ఏబీసీ సెంటర్లో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ సర్జరీలు
సజావుగా నిర్వహించి పూర్తి ఆరోగ్యంగా ఉండేలా నిరంతరం వైద్య సేవలు అందించాలన్నారు. కేంద్రాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాళీమాత దేవాలయం సమీపంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల నిర్వహణలో పనిచేస్తున్న యాస్పిరేషనల్ టాయిలెట్స్ను పరిశీలించారు. పర్యావరణ హితంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పిస్తూ అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎనీ టైం బ్యాగ్ కియోస్కి పనితీరును పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వహణ చక్కగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆంధ్రరత్న పంపింగ్ స్టేషన్ నుంచి పాతూరు వెళ్లే రోడ్లో మెప్మా ఆధ్వర్యంలో 40 షాపులతో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ స్థలాన్ని పరిశీలించారు. నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్ సమీపంలో ఆయా ప్లాంట్స్ ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నాయుడుపేటలో గుర్తించిన ప్రాంతాన్ని ప్లాంట్ ఏర్పాటుకు వీలుగా తక్షణమే సిద్ధం చేయాలని, ఇంజనీరింగ్ అధికారులను ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్రమైన మ్యాప్ను రూపొందించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ జరగాలని, ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే నగర పారిశుద్ధ్యంలో మంచి మార్పులు వస్తాయన్నారు. ఆల్మోస్ట్ 50 ఎకరాలు ఇంకా ఉంటుంది. ఇటువైపు మనం ఎందుకు వాడుతున్నాం? చాలా టైం పడుతుంది. జాబ్ క్యాలెండర్లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ వివరించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన సమాధానమిచ్చారు. సీజనల్ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమగ్ర శిక్ష సిబ్బంది జీతాల పెంపుదలపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష, ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మేము చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. నేటి రంజాన్ వేళలు ఇలా ఉన్నాయి. సహరీ ఉదయం 5:14 ఇఫ్తార్ సాయంత్రం 6:17. ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ అధ్యక్షులు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2015లోనే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ నెయ్యి వ్యవహారంలోకి ఇందాపూర్ డైరీ ఎంటర్ అయిందని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చింది కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వమేనని చెప్పారు. టీటీడీకి చంద్రబాబు హయాంలోనే నెయ్యి సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయని, ఆయన సమయంలోనే ట్యాంకర్లు క్వాలిటీ లేక రిజెక్ట్ అయ్యాయని, మరలా వాటిని తిరిగి అనుమతించింది కూడా బాబు హయాంలోనేనని జగన్ తెలిపారు. అంతా చంద్రబాబు హయాంలో జరిగితే టీటీడీ నెయ్యి కల్తీతో వైసీపీకి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు ఒకసారి ఆధారాలు చూడమని చెప్తాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని నేషనల్ సైన్స్ మాసం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కన్నా స్కూల్లో సత్యాన్వేషణలో
బ్రూనో బలిదానం అనే పుస్తకం ఆవిష్కరించామని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో ఎంతో మంది సైంటిస్టులు జన్మించి వారి సేవలను ప్రపంచానికి అందించారని లక్ష్మణరావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే ప్రతి విద్యార్థి సైంటిస్టుల గురించి వారి ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలని సూచించారు. రైలుపేటలోని కన్నా స్కూల్లో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కన్నా మాస్టర్ రమేష్, జాన్ బాబు, సుబాని, ప్రవీణ్ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పట్ల మంచి అవగాహన కలుగుతుందని కన్నా మాస్టర్ వెల్లడించారు. మన పిల్లలు కూడా ముఖ్యంగా ఈరోజు కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాదు, సాఫ్ట్వేర్ రంగం అనేది ఉద్యోగాలు పొందడానికి ఒక రంగం, కానీ సమాజం ముందుకెళ్లాలంటే శాస్త్ర పరిశోధనలు అవసరం. ఆ వైపు కూడా మరి విద్యార్థులు ఆకర్షించబడాలని జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమానికి అనుమతించిన కన్నా స్కూల్ డైరెక్టర్ గారు కన్నా మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ రావడంతో విడుదలై ఇంటికి చేరుకున్నారు. కల్తీ నెయ్యి ఘర్షణలో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాంబాబు విడుదలయ్యే క్రమంలోనే సంక్రాంతి సంబరాల సందర్భంగా లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేశారని 2023లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు కేసు పెట్టారు. ఈ కేసులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని రాంబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీనిపై జిల్లా కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు మరలా ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ కేసులో కూడా రాంబాబుకు బుధవారం బెయిల్ రావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాంబాబు గురువారం భారీ ర్యాలీగా గుంటూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను పరామర్శించారు. అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించాడు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. వివిధ ప్రాంతాల వస్త్రాలు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజాప్రతినిధులు ఈ స్టాల్స్ ను సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. వస్త్రాలపై 40% వరకు రాయితీ ఇస్తున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి సవిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విజిత్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిక, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది, మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని రకాలు ఉన్నాయి అది ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీనికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు ల్యాండ్ను భూ సమీకరణ సేకరణ ద్వారా సేకరిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాజధానిలోని ట్రంక్ రోడ్స్ నిర్మాణాలను ఏప్రిల్ 2027కి పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును 96 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ వివరించారు. సభ్యులు అడిగిన దాంట్లో ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, మరొకటి ట్రంక్ రోడ్స్ 2 అధ్యక్ష.
ఇన్నర్ రింగ్ రోడ్డుకి వస్తే 96.2 కిలోమీటర్లు లెంత్లో, వెడల్పు 75 మీటర్లు, 8+4 వరుసల కింద దీన్ని డిజైన్ చేసాం అధ్యక్ష. ఇది 2 ఫేజులుగా అనుకున్నాం అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్లో కేతన్కొండ నుంచి నున్నా వరకు, రెండవ ఫేజ్లో నున్నా నుంచి కేతన్కొండ వరకు వయా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే 67.6 కిలోమీటర్లు అధ్యక్ష. అది గుంటూరులో ఒక 14 విలేజ్లు, పల్నాడులో ఒక 3 విలేజ్లు, కృష్ణాలో 6 విలేజ్లు, ఎన్టీఆర్ దాంట్లో 3, మొత్తం 26 విలేజ్లు అధ్యక్ష. దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష. దీని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేసాం. సభ్యులు అడిగినట్టుగా 6 నెలల్లో ల్యాండ్ పుల్లింగ్ అయ్యేటట్టుగా ఈరోజు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందుకు పోతున్నాం అధ్యక్ష. నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి వెల్లడించారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. దేశ సంపదలో అధిక భాగం కొద్దిమంది కార్పొరేట్ల చేతిలోనే ఉందన్నారు. శుక్రవారం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కార్యదర్శి రావుల అంజిబాబు పాల్గొన్నారు. దేశ ప్రజలందరూ కూడా మరి సమాన అవకాశాలు రావాలని, అట్లాగే సంపదలో మరి వాటా రావాలని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో అవి ఏమీ కూడా మరి చూడటానికే కాదు వినటానికి కూడా సాధ్యం కాని పరిస్థితిలో మోడీ గారి పాలన ఉంది. దానికి వ్యతిరేకంగా అంటే రేపు ఉదయం మరి 11 గంటలకు జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి నగరంలోని పార్టీ అట్లాగే ప్రజా సంఘాల కార్యకర్తలతో పాటు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు, అట్లాగే ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, మరి జిల్లాలోని నగరంలోని ప్రముఖులంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు ఏ సంబంధం ఉన్నా ఆధారాలతో తీసుకువచ్చి చూపించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా సభా సమయాన్ని వృధా చేస్తూ హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. చీజ్ కు నెయ్యకు తేడా తెలియని ప్రతిపక్షం ఉండడం మన దౌర్భాగ్యమంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వం తీరును బొత్స తప్పుపట్టారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు ఉన్న సంబంధంపై సభలో చర్చకు ఎందుకు అనుమతించరని నిలదీశారు. ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యి అని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, గవర్నమెంట్ అధ్యక్ష, ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నది ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష, ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని అధ్యక్ష. గుంటూరు ఆటోనగర్లో ఉన్న జయలక్ష్మి నెక్సా షోరూంలో మారుతి సుజుకి సంస్థకు చెందిన సరికొత్త ఈ విటారా ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై వాహనాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ పెరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండడంతో వినియోగం వేగంగా పెరుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ కార్లు పొల్యూషన్ రహితమైనవిగా ఉండడంతో పాటు పెట్రోల్ ఖర్చును ఆదా చేస్తాయని, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 540 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో వినియోగదారులకు ఇది ఎంతో లాభదాయకమని ఆయన పేర్కొన్నారు. జయలక్ష్మి నెక్సా షోరూం సీఈఓ మారుతి కుమార్ మాట్లాడుతూ ఈ విటారా ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం షోరూంలో స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. కస్టమర్లు 21,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకుంటే 30 రోజుల్లో డెలివరీ ఇస్తామని వెల్లడించారు. అలాగే వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ సదుపాయం కూడా పొందవచ్చని తెలిపారు. ఈ కారు ప్రారంభ ధర 10,99,000గా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి నెక్సా జీఎం భవానీ శంకర్, షోరూం మేనేజర్ భరత్, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మారుతి సుజుకి ఈరోజు ఈవీ సెక్టార్లో కొత్తగా వితారా పేరుతో ఒక నూతన కార్ని తీసుకొని రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ మారుతున్నటువంటి ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గ్రీన్ ఎనర్జీతో కార్లు కానీ మిగతా విషయాలన్నీ కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఎలక్ట్రిక్ వస్తున్నటువంటి డిమాండ్లో ఈరోజు కొత్తగా మారుతి సుజుకి వాళ్ళు ఈవీ విటారా కార్ పేరుతో లాంచ్ చేయడం చాలా సంతోషం. దీంట్లో ముఖ్యంగా 2-వే అడాస్తో పాటు 360 డిగ్రీస్ కెమెరా, మిగతా ఫీచర్స్ అన్నిటితో పాటు 540 కిలోమీటర్స్ వరకు. ఏటీ అగ్రహారం ఎస్కేబిఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు నిర్వహించిన షార్ట్ స్టేచర్ స్క్రీనింగ్ చాట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మానవతా మెడికల్ క్యాంపు చైర్మన్ టి ధనంజయ రెడ్డి అధ్యక్షత వహించారు. పిల్లల్లో ఎదుగుదల లోపాన్ని ముందుగానే గుర్తిస్తే వాళ్లు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు వీలుంటుందని, ఆ దిశగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, ఐరావత సూపర్ స్పెషాలిటీ క్లినిక్ సంయుక్తంగా కృషి జరపడం అభినందనీయమని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ ఖాజావలి, శేషగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తీసుకొని ఈ చార్ట్ తయారు చేయడం జరిగింది. ఈ చార్ట్ తయారు చేసిన తర్వాత మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు దీన్ని అన్ని స్కూళ్ళల్లో ఇచ్చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ కంట్రిబ్యూషన్ చేశారు. దానికి మన డిఈఓ గారు యాక్సెప్ట్ చేసి ఈ రోజు అది స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారండి. చాలా కృతజ్ఞతలు సార్. ఏపీ నాయి బ్రాహ్మణ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఉప్పు మావులూరి సాంబశివరావు జయంతి వేడుకలు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. పేద ప్రజల రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు ఊసా అని జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాడికొండ నరసింహారావు కొనియాడారు. గతంలో భారతదేశంలో ఉన్న కుల వివక్షపై తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన గొప్ప రచయిత ఊసా అన్నారు. అలాంటి మహనీయుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధు మాల్యాద్రి, పివి రమణయ్య, ఉగ్గం సాంబశివరావు, పాటిబండ్ల కోటేశ్వరరావు, నల్లపు నీలాంబరం, వత్తుల వీరాస్వామి, సికా సురేష్, వీరయ్య పాల్గొన్నారు. రాజ్యాధికారం కోసం, సమన్వయం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి ఊసా గారు. ఆయన గొప్ప రచయిత, కళాకారుడు, గాయకుడు. ఆయన సమాజం పట్ల ఎంతో అవగాహనతో పేద వర్గాల పక్షాన జీవితకాలం పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు. ఆయన లేనటువంటి లోటు మొత్తం బహుజన వర్గాలకే తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆయన యొక్క జయంతి కార్యక్రమం మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నాయి బ్రాహ్మణ సంఘాలతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్, తపాలా శాఖ అధికారులతో కలిసి బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన జిల్లాకు రానున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి తపాలా శాఖ ఉద్యోగుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో 22వ తేదీన మధ్యాహ్నం నుండి జరగనుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి?
నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 24,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 20,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,500, మోడల్ 10,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,300, మోడల్ 9,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.